టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గారెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దనియాకుల రామారావు పాల్గొని మాట్లాడుతూ ఇల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యే కోరెం కనకయ్య ఆదేశాలతో మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్స్ శ్రీకాంత్ రెడ్డికి మంజుల ప్రోత్సాహంతో పోరిక బలరాం నాయక్ గెలుపుకై కృషి చేసిన గారెల మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గారాల మండలంలోని ప్రజలందరూ తమ ఓటును వినియోగించుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ కు తమ అమూల్యమైన ఓటు వేసినందుకు గాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గారాల మండలంలోని నాయకులందరూ తమ ఓటును వినియోగించుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ కు తమ అమూల్యమైన ఓటు 6 గ్యారెంటీ పథకాలను కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న 6 గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. నా పేరు దనియాకుల రామారావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని గార్ల. నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారు విజయాన్ని కాంక్షిస్తూ వారికి గార్ల మండలంలోని అత్యధికంగా ఓట్లు నమోదు చేసినందుకు గార్ల మండల ఓటర్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతూ మరి గార్ల మండలంలో 31 బూతులు, 30,339 ఓటర్లు, 21,603 ఓట్లు నమోదైనాయి. అత్యధికంగా నమోదైన ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి బలరాం నాయక్ గారికి అత్యధిక ఓట్లు పోలేనట్టుగా మాకు బూత్ వైజ్గా తరలిని పట్టిస్తే మాకు ఎక్కువ మెజార్టీ ఓట్లు రావడం వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదైతే ఈ పార్లమెంటు ఇన్ఛార్జి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, తర్వాత స్థానిక శాసనసభ్యులు కోరం కనకయ్య గారు, ఇల్లందు కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి గారు, పగడాల మంజుల గారు, వారి యొక్క స్ఫూర్తితోటి మరే ఒక పక్క మాకు బ్యాడ్ ఇష్యూ, ఎందుకంటే మన స్థానిక ఎమ్మెల్యే గారి వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది ఎన్నికల టైంలోనే. తర్వాత అభ్యర్థి బలరాం నాయక్ గారు వాళ్ళ మదర్ చనిపోవడం కూడా జరిగింది. అయినా కానీ వారి యొక్క నిరాశలో ఉన్నా కానీ మమ్మల్ని ఎప్పుడు కూడా ముందుకు తడుతూ మాకు మనోధైర్యం చెప్తూ మీరు పని చేయండి, మేము బాధలో ఉన్నా మమ్మల్ని మీరు మీ పని మీరు చేయండి అని చెప్పేసి మాకు ప్రోత్సహించి చెప్తూ వచ్చారు. వాళ్ళ యొక్క స్ఫూర్తితోటే మేము ఎక్కువ కష్టపడ్డాం. బూత్ ప్రెసిడెంట్ కావచ్చు, సర్పంచులు, ఎక్స్ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అందరూ కూడా చాలా కష్టపడి ఈ యొక్క ఎన్నికల్లో మేము ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. ఎందుకంటే మొన్ననే గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత టీఆర్ఎస్ను ఓడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క దూకుడుతోటి ఇవాళ ప్రజల వద్దకు పాలన సేమ్ ప్రజాపాలన అని చెప్పేసి ఆ ప్రజాపాలన పేరుతోటి ఇవాళ ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, మహిళలకి గ్యాస్ కావచ్చు, తర్వాత కరెంటు ఫ్రీ కరెంటు కావచ్చు, తర్వాత ఆరోగ్యశ్రీ 10 లక్షలు కావచ్చు, ఇట్లా 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు ఇప్పటికే అమలైనవి. మళ్ళీ ఇప్పుడు ఈ సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు హైదరాబాద్లో తుక్కాగూడలో మీటింగ్లో ఆల్రెడీ మళ్ళా 5 గ్యారంటీలను ప్రవేశపెట్టడం జరిగింది. 5 గ్యారంటీలలో కూడా ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి, మహిళలకు ₹1,00,000 ఉన్నాయి, యూత్కి వాళ్ళకి మంత్లీ ఇట్లా ఇయర్లీ వాళ్ళకి మానిటోరియం కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ అత్యధిక ఓట్లు పోలేని ఇవాళ మహిళలు నిన్న మేము బూత్ వాయిస్గా చూస్తూ ఉంటే మహిళలు స్వచ్ఛందంగా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇవాళ గ్యాస్ తక్కువకు వచ్చి గ్యాస్ 500కే గ్యాస్ వచ్చింది. తర్వాత మేము ఇవాళ ప్రయాణం చేస్తున్నాం అంటే మేము స్వచ్ఛందంగా ప్రయాణం చేస్తాను, రూపాయలు లేకుండా ప్రెస్ ప్రయాణం చేస్తాను. తర్వాత ఇవాళ ఇంట్లో కరెంటు బిల్లు కూడా లేదు. మా గతంలో కరెంటు బిల్లు పేరుతోటి చాలా బిల్లు 1 నెల కట్టకపోతే ఎక్కువ బిల్లులు వేసి మమ్మల్ని ఇదే ఉండేది. అటువంటి ఇవాళ అన్ని స్వచ్ఛందంగా మేము కాంగ్రెస్కి వేస్తామని ఇవాళ మహిళలు కావచ్చు, ఇలా రైతులకు కూడా
ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పాడు ఆగస్టు 15 లోపు మీకు 2 లక్షలు ఏదైతే మేము అసెంబ్లీ ఎన్నికలప్పుడు మాట ఇచ్చాము అది తప్పకుండా నెరవేర్స్తా అని చెప్పేసి ప్రామిస్ కూడా చేయడం జరిగింది. రైతులు కూడా ఇవాళ ఉన్న పెండింగ్ 5 ఎకరాల పై ఉన్న పెండింగ్ రైతు భరోసా కూడా మొన్న 9 ఎకరాల వరకు వేయడం కూడా జరిగింది. ఇవాళ టోటల్ గా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ గా ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఓట్లేశారు. ఖచ్చితంగా నాకు తెలిసి ఉన్న 17 స్థానాలలో పార్లమెంటు స్థానాలలో అత్యధిక మెజార్టీ తోటి కొరిక బలరాం నాయక్ గారు గెలవబోతా ఉన్నారు. అది అందరూ కృషి, నా తోటి మండల ప్రెసిడెంట్ కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, అందరు నాయకులు కృషి. తప్పకుండా మళ్ళొకసారి గార్ల మండల ప్రజలకు ఎవరైతే మీ అమూల్యమైన ఓటు వినియోగించుకున్నందుకు ప్రత్యేకంగా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ 999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ 999 తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.